హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో మీకు ఈ వీడియో నేను చూపించేస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక 2 స్పూన్లు ధనియాలు, అలాగే ఇలాచి 2 ఇలాచి, మనం ఇదే మటన్ కర్రీకి మసాలా అండి. అలాగే కొంచెం జీడిపప్పు, గసగసాలు, దాల్చిన చెక్క అవి వేసుకొని మనం బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు మేమైనా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్నాక ఇది బాగా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలండి. నేను ఈ వీడియోలో స్కిప్ అయ్యింది, మీరు బాగా మెత్తగా పేస్ట్ పట్టుకొని ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో వేసుకుని బాగా పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పక్కన పెట్టేసుకున్నాక కడాయి తీసుకుని ఆయిల్ వేడెక్కాక 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని వాటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకును కూడా వేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని, పెద్ద సైజు 4 ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు అవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఎప్పుడైనా మనకి ఏదైనా మసాలా కర్రీస్ అంటే నాన్ వెజ్ అలాంటివి వండినప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ మగ్గుతాకి చిటికెడు ఉప్పు వేసుకుని కొంతసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం 2 టమాటాలు తీసుకుని మెత్తగా పేస్ట్ పట్టేసుకుని అది కూడా ఇందులో వేసుకోండి. ఎందుకంటే మనకి నీచు వాసన అనేది ఉండదు. అలాగే గ్రేవీ కూడా చాలా బాగా ఉంటుంది. ఎక్కువగా గ్రేవీ వస్తుంది టమాటా పేస్ట్కి. నాన్ వెజ్ దేంట్లోనైనా మనం టమాటా వేసుకుంటే స్మెల్ అనేది ఉండదండి. నేను ఎక్కువ టమాటానే వాడతాను. ఇప్పుడు 1/2 kg మటన్ని ఇందులో వేసి కొంతసేపు ఉడకనివ్వాలి. ఒకసారి కలుపుకుంటే మొత్తం పడుతుంది. ఇలాగా కొంచెం సేపు మనం హైలో పెట్టుకొని అందులో వాటర్ వచ్చే వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, అందులో వాటర్ ఎలా వచ్చేసాయో. ఇప్పుడు ఒకసారి అడుగంటకుండా కలుపుకొని మనం నేను పేస్ట్ పట్టుకోమన్నాను చూసారు కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా నేను ఎంత మెత్తగా పేస్ట్ పట్టుకున్నానో. అలాగే మీరు కూడా పట్టుకుంటే అప్పుడు గ్రేవీ చాలా బాగా వస్తుంది. మీకు ఆ టెక్స్చర్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, కలుపుతుంటేనే కొంతసేపటికి మాకు గ్రేవీ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఎక్కువ ఉడికిపోవాలి కాబట్టి కొంచెం సాల్ట్, కారం కూడా వేసుకోండి. ఎందుకంటే నాన్ వెజ్లో కారం ఎక్కువగానే ఉండాలి. మీకు కారం ఎక్కువగానే వేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు స్కిప్ అయింది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ని పోసుకొని ఒకసారి సాల్ట్ చూసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. మటన్ కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది. టైం కూడా తొందరగా సేవ్ అవుతుంది. నార్మల్గా అయినా మనకి ఉడికిపోతుంది, కానీ మనకి డౌట్ లేకుండా కుక్కర్ అయితే ఈజీగా అయిపోతుంది. చిన్నపిల్లలతో వాళ్ళతో మనకి అవ్వదు కదండి వంట. అందుకని నేను ఎక్కువగా మటన్ అయితే కుక్కర్లోనే పెట్టేస్తానండి. ఈసారి మీకు కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మన ఇంట్లో ఉండే కొంచెం గరం మసాలా వేసుకుని బాగా కొంతసేపు దగ్గర రానిచ్చి ఉంచుకోవడమే. చూసారు కదా, ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకుని, లేకపోతే ఏదైనా పుదీనా కానీ వేసుకుని కొంచెం దగ్గర రానిచ్చుకొని కలుపుకోవాలి. చూసారు కదా, మనకి గ్రేవీ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని మీరు సర్వ్ చేసేసుకోవడమే.
చూసారు కదా ఎంత దగ్గరకు వచ్చేసింది. మీకు నచ్చినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరెన్నో వంటలతో మీ ముందుకు వస్తూ ఉంటా.